స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఉదయకాలము తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థన చేయుటకు తండ్రి నాయన అని మొరపెట్టుటకు తండ్రి నీవు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా గడిచిన నెలంతా తండ్రి, మే నెలంతా మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ప్రభువా. మా ప్రయాణాలలో అయ్యా, మా పనులలో తండ్రి, మా భయాందోళనలో ప్రభువా, మా కలవరములలో తండ్రి, మా శ్రమలలో, మా నిందలలో, మా అవమానాలలో దేవా మీరు తోడుగా ఉండి యేసయ్యా మరి జూన్ మాసంలో మేమందరము సజీవముగా ఉండుటకు నువ్వు చూపినటువంటి మహాకృపను బట్టి నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఒక నెలను తండ్రి మా జీవితంలో మాకు దయచేసిన దేవుడవు అయ్యా. మరి ఒక దినమును మా జీవితంలో మాకు దయచేసినటువంటి దేవుడవు తండ్రి నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా ఈ దినమును చూడక, ఈ నెలను చూడక తండ్రి ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి నశించిపోయారో ప్రభువా, అయ్యా మరి కాలగర్భములు కలిసిపోయారో తండ్రి నాయన. యేసయ్యా, యేసయ్యా మరి మరణించి ఉన్నారు ప్రభువా. గొప్పవారు, జ్ఞానవంతులు అయ్యా మరి బలవంతులు తండ్రి నాయన, అధికారులు, నాయకులు ఎంతమంది అయితే ప్రభువా ఈ దినములో లేక, ఈ నెలలో లేక ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరణించి ఉన్నారో తండ్రి. అలుపులము, అయోగ్యులము తండ్రి, ఎన్నికలేనటువంటి వారిము ప్రభువా. మాకు ఈ దినమును అనుగ్రహించి యేసయ్యా ఈ దినములో మీ ముందుటకు, ఈ నెలలో మీ ముందుటకు తండ్రి నీ కృపను చూపించినందుకు నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా ఈ నెలను బట్టి ప్రభువా, ఈ దినమును బట్టి, ఈ నెలలో మొదటి దినమును బట్టి ప్రభువా నీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఏమిచ్చి కూడా నీ రుణము తీర్చుకోలేము నాయన. ఏమిచ్చి కూడా ప్రభువా అయ్యా నీ యొక్క ప్రేమను తండ్రి, అయ్యా నీ యొక్క నాయన వాత్సల్యమును ప్రభువా మా మీద కనుపరుస్తున్నటువంటి దేవుడవు తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ ఉదయకాలము తండ్రి ఎక్కడైతే నా నామమున ఇద్దరు ముగ్గురు బిడ్డలు కూడి ఉంటారో తండ్రి వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. అవును నాయన, మా మధ్యలో ఉన్నటువంటి దేవుడవు తండ్రి నీకు వందనములు ప్రభువా. మా ప్రార్థనల వైపు తండ్రి నీ చెవి యొగ్గుతున్నటువంటి దేవుడవు నాయన. అయ్యా రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండునట్లు నా చెవులు మందము కాలేదు. మీ పాపాలే, మీ దోషాలే నాకు అడ్డుగా ఉన్నాయని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. అవును నాయన, మా పాపాలే ప్రభువా, మా దోషాలే నాయన, మా అతిక్రమాలే తండ్రి నీకు మాకు అయ్యా మరి అడ్డుగా ఉన్నటువంటి మా ప్రతి పాపాన్ని, మా ప్రతి దోషాన్ని, మా ప్రతి అతిక్రమాన్ని దేవా ఈ ఉదయకాలము తుడిచి వేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నాయనా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. అయ్యా మేము బలహీనులము, శక్తిహీనులము తండ్రి. అయ్యా మరి చేయకూడదు అన్నటువంటి పాపమును మరలా మరలా చేస్తున్నటువంటి పాపులమయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించండి దేవా, క్షమించండి దేవా. నీ దయగల అయ్యా మరి నాయన అయ్యా హస్తము చాపి దేవా, నీ కుడి హస్తమును చాపి, నీ బాహుహస్తమును చాపి తండ్రి మమ్మల్ని రక్షించమని వేడుకొనుచున్నాము దేవా. ఈ నెలంతటిలో తండ్రి తోడుగా ఉండండి నాయన. మా కుటుంబాలకు తోడుగా ఉండండి, మా పిల్లలకు తోడుగా ఉండండి, మా బంధువులకు తోడుగా ఉండండి నాయన, మా స్నేహితులకు తోడుగా ఉండండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా మా ఇరుగు పొరుగు వారికి తండ్రి అయ్యా మా ప్రతి ఒక్కరికి నాయన ఈ నెలంతటిలో దేవా మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాము తండ్రి. అయ్యా మరి నాయన ప్రతి కీడుల నుండి, ప్రతి అపాయము నుండి దేవా, రానున్నటువంటి శ్రమల నుండి, రానున్నటువంటి కీడుల నుండి, రానున్నటువంటి నాయన ఆపదల నుండి తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నాము, తప్పించమని వేడుకొనుచున్నాము తండ్రి. ఈ నెలంతటిలో ప్రభువా నీ కృపను మా అందరి మీద కుమ్మరించండి నాయన. యేసయ్యా నీ కృప మాకు కావాలి తండ్రి, నీ దయ మాకు కావాలి నాయన, నీ ప్రేమ మాకు కావాలి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా మరి నెలంతటిలో తండ్రి అయ్యా ప్రతి బిడ్డను ప్రభువా నీ పాదముల దగ్గర పెడుతున్నాను నాయన. మీరే మీరే దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ ఉదయకాలము నీ పాదముల దగ్గర కూర్చొని
పెట్టుకొని ప్రార్థిస్తున్నారు తండ్రి, మొరపెట్టుతున్నారు ప్రభువా. అయ్యా వారి కుటుంబాలను గురించి, వారి పిల్లలను గురించి నాయన, వారి భర్తలను గూర్చి ఎంతమంది స్త్రీలైతే తండ్రి మొరపెట్టుచున్నారో, ప్రార్థిస్తున్నారో తండ్రి, అయ్యా మరి గోజాడుతున్నారో ప్రభువా, వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడును అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. అయ్యా మరి నీ ఆత్మ కలిగినటువంటి వారు నీకు ప్రార్థన చేయుదురు అని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీ పిల్లలము ప్రభువా, యేసయ్యా నీ పోలికలో, నీ స్వరూపములో, నీ ఊపిరి కలిగి జీవిస్తున్నటువంటి నీ పిల్లలము తండ్రి, నీకు వందనములు ప్రభువా. మా తల్లి గర్భములో మమ్మల్ని రూపించినటువంటి దేవుడవు తండ్రి. యేసయ్యా మా కన్నులు అయ్యా మా యొక్క జ్ఞానేంద్రియములను, మా అవయవములను ప్రభువా నువ్వు రూపించినటువంటి దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నీవు కలుగ చేసిన విధమును చూడగా భయమును, ఆశ్చర్యమును కలుగుచున్నదని అయ్యా దావీదు మహారాజు సెలవిచ్చి ఉన్నాడు తండ్రి. అవును నాయన, మా తల్లి గర్భములో మమ్మల్ని నువ్వు రూపించినటువంటి విధానమును చూస్తే తండ్రి మాకు భయమును, ఆశ్చర్యమును కలుగుచున్నది తండ్రి. నాయన నీకు వందనములు. ఎంత గొప్ప దేవుడవయ్యా, నీకు కృతజ్ఞతలు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి సమయమందు ఎంతమంది బిడ్డలైతే కలవరము చేత, బాధ చేత నాయన నెమ్మది లేకుండా ఉంటున్నారో తండ్రి, ఏమి జరుగుతుందో, ఏమవుతుందో అని అయ్యా ఆందోళనలో అయ్యా మరి గురి అవుతున్నారో తండ్రి, మీరెవరిని విడిపించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరిలో ఉన్న భయమును, కలవరమును దేవా ఈ సమయమందు తండ్రి మీరు తొలగించమని వేడుకొనుచున్నాము తండ్రి. నాయన నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి బిడ్డను తండ్రి ఉదయకాలము మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ నెలంతటిలో తండ్రి మీరు తోడుగా ఉండండి అయ్యా. బయటికి వెళ్ళినప్పుడు ప్రభువా నీ కాపుదల, యేసయ్యా నీ లోనికి వచ్చినప్పుడు నీ ఆశీర్వాదముల చేత నింపండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క బిడ్డ ప్రయాణాలలో క్షేమమును దయచేయండి తండ్రి. ఉదయకాలము తండ్రి, ఈ మాసం అంతటిలో, ఈ నెలంతటిలో తండ్రి నాయన మాకు కలగబోచున్నటువంటి నాయన యేసయ్యా ప్రతి ఒక్క శ్రమ నుండి, ప్రతి ఒక్క ఆపద నుండి, ప్రతి ఒక్క ఇరుకు నుండి, ప్రతి ఒక్క ఇబ్బంది నుండి తండ్రి మీరు విడిపించండి నాయన. నీ నామములో విడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అపవాది కలుగ చేయుచున్నటువంటి నాయన మరి తండ్రి అయ్యా తంత్రములను ప్రభువా ఎదుర్కొనే శక్తిని ప్రభువా, సర్వాంగ కవచమును తండ్రి మేము ధరించుకునే శక్తి మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అపవాది యొక్క తంత్రములను దేవా మరి ఎదిరించు వారమై నాయన మేముండుటకు దేవా నీవిచ్చు సర్వాంగ కవచమును మేము ధరించుకొని ఉండాలి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ నెలంతటిలో తండ్రి అయ్యా మేము పాపములో పడిపోకుండా, అంధకారములో పడిపోకుండా అయ్యా విశ్వాసము నుండి అయ్యా మేము తొలగకుండా తండ్రి నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకో తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా నీ స్వరాన్ని మాకు వినిపించండి తండ్రి. మరి నాయన ఈ నెలలో తండ్రి నీవిచ్చినటువంటి కృపను బట్టి నాయన, నీవిచ్చినటువంటి దినమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనుదినము ప్రభువా నీతో సహవాసము చేయించు తండ్రి నాయన. నిన్ను వెదుకుతూ నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తూ తండ్రి అయ్యా మరి గడిపే జీవితమును మాకు దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా ఈ ఉదయకాలము తండ్రి నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచున్నాను నాయన. నీ పాదములు పట్టుకొని మొరపెట్టుచున్నాము అయ్యా. అయ్యా 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 రక్షించినందుకు నీకు వందనాలు, కాపాడినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ నెలంతటిలో ప్రతి బిడ్డను తండ్రి మీరు దీవించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో వారిని విడిపించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా కోర్టు సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి వారిని విడిపించండి నాయన. మరి పోలీస్ స్టేషన్లలో ఉన్నటువంటి వారిని ప్రభువా వారికి విడుదల దయచేయండి. హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని తండ్రి మీరు స్వస్థపరచండి అయ్యా. వారు
త్వరగా కోలుకొనుటకు అయ్యా నీ స్వస్థతను ప్రభువా వారికి అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా మరి ప్రమాదాల ద్వారా, యాక్సిడెంట్ల ద్వారా ప్రభువా కాళ్ళు చేతులు విరిగి అయ్యా ఎముకలు విరిగిపోయి అయ్యా మరి నాయన భయంకరమైనటువంటి అయ్యా నొప్పుల చేత, భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి అవస్థల చేత బాధపడుతున్నారు తండ్రి. ఉదయకాలము వారిని స్వస్థపరచండి. వారి ఎముకలు అతుకుటకు తండ్రి నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాము అయ్యా. నీ కుడి హస్తమును చాపి, నీ దయగల హస్తమును చాపి నాయన వారిని స్వస్థపరచండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే మరి తండ్రి విడాకులు తీసుకోవాలని అనుకొనుచున్నారు తండ్రి అయ్యా మరి భార్యాభర్తల మధ్య సమాధానము దయచేసి అయ్యా అటు విడాకుల సమస్యల నుండి మీరు విడిపించండి. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడెవడు విడదీయకూడదని సెలవిచ్చిన దేవుడు ప్రభువా నాయన. ఏ విషయంలో తండ్రి వారు గొడవలు పడి, ఏ విషయంలో తండ్రి వారికి మనస్పర్ధలు వచ్చి విడిపోవాలని తలంపు కలిగి ఉన్నారో నాయన అయ్యా తండ్రి వారు సమాధాన పడి నాయన మరి ఒకరినొకరు తగ్గించుకొని ఒకరికొకరు లోబడుచు ప్రభువా అయ్యా మరి కలిసి జీవించే మనసును వారికి దయచేయమని వేడుకొనుచున్నాము. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ ఉదయకాలము ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు తండ్రి, వారి ప్రయత్నాలలో దేవా విజయమును మీరు దయచేయమని వేడుకొనుచున్నాము. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా గర్భిణీ స్త్రీలు ఉన్నారు నాయన అయ్యా వారికి సుఖమైన ప్రసవమును దయచేయండి తండ్రి. మరి తల్లి బిడ్డ క్షేమముగా ఆరోగ్యముగా ఉండుటకు తండ్రి నాయన నీ హస్తమును చాపండి ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా అయ్యా మరి బాలింతలు ఉన్నారు తండ్రి అయ్యా వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వృద్ధులను జ్ఞాపకం చేసుకో నాయన. వృద్ధులకు మంచి ఆరోగ్యమును దయచేయండి. చిన్నపిల్లలకు మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి అడ్మిషన్స్కు తీసుకొని ప్రభువా అయ్యా మరి స్కూల్స్కి వెళ్తున్నారు తండ్రి నాయన, కాలేజెస్కి వెళ్తున్నారు తండ్రి అయ్యా. పిల్లలందరినీ ప్రభువా విద్యార్థులను అందరినీ ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ జ్ఞానము చేత నాయన, నీ సమయోచితమైనటువంటి ఆలోచనల చేత వారిని నింపమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన అయ్యా. మరి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు తండ్రి అధికమైన ఫీజులు వసూలు చేయకుండా అయ్యా మరి ఫీజుల భారాన్ని తల్లిదండ్రుల మీద మోపకుండా తండ్రి నీ కృపను చూపించండి అయ్యా. ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి తండ్రి నాయన. నీకు వందనములు ప్రభువా అయ్యా. మరి తెలుగు భాష అంతరించిపోకుండా నాయన ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం అని తండ్రి ఇంగ్లీష్ మీడియంలో అడ్మిట్ అయ్యా మరి చదువుతున్నారు తండ్రి. తెలుగు దినదినము అంతరించిపోతుంది ప్రభువా. తెలుగు మర్చిపోతున్నారు నాయన యేసయ్యా. మరి ఈ తరం వారికి ప్రభువా తెలుగు అక్షరాలు అయ్యా, తెలుగు మాటలకు అర్థాలు దేవా తెలియదు నాయన. నీ పాదములు పట్టుకొని అడుగుచున్నానయ్యా. పిల్లలను జ్ఞాపకం చేసుకో తండ్రి అయ్యా. వారిని నీ నామములో వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము యేసయ్యా. వారు తెలుగు మర్చిపోకుండా నాయన తెలుగు మీద తండ్రి మంచి అవగాహన ఉండుటకు తండ్రి నీ జ్ఞానమును వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుము, వానికి ధారాళమైన జ్ఞానమును దయచేస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. పిల్లలందరినీ తండ్రి స్కూల్కు వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థులను ప్రభువా నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. నీ జ్ఞానము చేత, నీ తెలివి చేత ప్రభువా బిడ్డలను నింపమని వేడుకొనుచున్నాను. జ్ఞానమందును వయస్సునందును ప్రభువా నీ దయలో ప్రభువా పెద్దల దయలో ఎదుగుటకు తండ్రి అయ్యా వారికి నేర్పించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన అయ్యా. మరి స్కూల్ పిల్లలకి అయ్యా మరి బస్సు యాక్సిడెంట్లు కాకుండా అయ్యా వారు వెళ్తున్నటువంటి ఆటోలు, వారు వెళ్తున్నటువంటి బస్సులు తండ్రి ప్రమాదానికి గురి కాకుండా ప్రభువా నీవే కాపాడమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. ఎంతమంది తల్లిదండ్రులైతే నాయన పిల్లలను స్కూల్లో చేర్పించడానికి డబ్బులు లేవని బాధపడుతున్నారు తండ్రి, ఆర్థిక స్తోమత సరిపోవడం లేదని బాధపడుతున్నారు నాయన. ఆ తల్లిదండ్రులను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసిన ఆర్థిక సహాయమును
తండ్రి నీ నామములో అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి. అయ్యా మరి ఉదయకాలము ప్రభువా నాయన నీ పాదములు పట్టుకొని అడుగుచున్నానయ్యా. ఎంతమంది బిడ్డలైతే ఆపరేషన్లు చేయించుకొనుచున్నారో మరి ఆపరేషన్లలో దేవా మీరు తోడుగా ఉండండి. ఎంతమంది బిడ్డలైతే తండ్రి విదేశాలకు వెళ్ళాలని అయ్యా మరి నాయన సిద్ధపడుతున్నారో వారి విదేశీ ప్రయాణంలో తండ్రి మీరు తోడుగా ఉండండి నాయన. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి ఈ నెలలో నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి తోడుగా ఉండండి నాయన. అయ్యా మరి తండ్రి నాయన యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. అయ్యా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. ఎంతమంది బిడ్డలైతే తండ్రి వారి కుటుంబాల కొరకు వారి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారో తండ్రి అయ్యా వారి ప్రార్థన మనవులు మీరు ఆలకించి అయ్యా వారు ఏ నిమిత్తమైతే ప్రార్థన చేసి ఉన్నారో దేనిని బట్టి ప్రార్థన చేసి ఉన్నారో తండ్రి అవి వారి జీవితాలలో నెరవేరుటకు తండ్రి నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాము అయ్యా. మరి ప్రార్థించినప్పుడు దేవా మా ప్రార్థన మనవులు యేసయ్యా మీరు ఆలకించి తండ్రి నీ కార్యమును జరిగించే దేవుడు తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. ప్రతి బిడ్డను ప్రభువా నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. మీరే దీవించండి, ఆశీర్వదించండి. రానున్న కీడుల నుండి అపాయముల నుండి మీరు తప్పించండి తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా ఈ ఉదయకాలం తండ్రి నాయన ప్రతి బిడ్డను నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. ఈ దినమంతటిలో తోడుగా ఉండండి నాయన. రోడ్డు ప్రమాదాలు జరగకుండా, పడవ ప్రమాదాలు జరగకుండా నాయన అయ్యా రైళ్లు పడిపోకుండా, విమానాలు కూలిపోకుండా తండ్రి నీ కాపుదల దయచే నాయన. ప్రకృతి వైపరీత్యాల నుండి తండ్రి అయ్యా మరి విడిపించమని వేడుకొనుచున్నాము యేసయ్యా. ఈ సంవత్సరం తండ్రి మాకు మంచి వర్షాలు పడుటకు సహాయం చేయని నాయన. జూన్ మాసం వచ్చింది తండ్రి మరి నాయన ఈ జూన్ మాసంలో తండ్రి మాకు మంచి వర్షాలు పడి అయ్యా మా పంటలు సమృద్ధిగా పండుటకు సహాయం చేయండి తండ్రి. రైతులను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. రైతుల మీద ప్రభువా నీ హస్తాన్ని చాపండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా వారు పొలాలను దున్నుకొనుచుండగా, విత్తనాలు విత్తుచుండగా తండ్రి నాయన తొలకరి వర్షమును కడవరి వర్షమును దేవా మీరు కురిపించమని వేడుకొనుచున్నాము అయ్యా. వర్షము చేత భూమి సమృద్ధిగా తడుచుటకు తండ్రి నాయన నీ కృపను చూపించండి అయ్యా. నువ్వు భూమి కొరకు వర్షమును సిద్ధపరిచినటువంటి దేవుడు తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. మంచి వర్షాలు ప్రభువా ఈ సంవత్సరము మా దేశం మీద నాయన, మా రాష్ట్రం మీద, మా ప్రాంతాల మీద తండ్రి మీరు కుమ్మరించమని వేడుకొనుచున్నాను నాయన. కొల్లేరు సరస్సు తండ్రి మరి ఎండిపోయింది ప్రభువా, ఎడారిగా మారిపోయింది తండ్రి నాయన. మరలా నీటితో నింపమని బ్రతిమలాడుచున్నాను. మరలా పూర్వపు వైభవము చేత అనేక పక్షులకు ఆ సరస్సు నాయన ఆధారము తండ్రి. అనేక పక్షులు ఆ సరస్సు యొక్క తీరమున తండ్రి మరి నాయన నివాసము చేస్తాయి తండ్రి నాయన. మరలా సరస్సు తండ్రి పొంగి పొరలి ప్రవహించుటకు దేవాన్ని కృపను చూపించమని వేడుకొనుచున్నాము. ఏ నదులైతే ప్రభువా జీవజల నదులు ఎండిపోతున్నాయో, జీవజల నదులు నాయన అంతరించిపోతున్నాయో తండ్రి దేవా వాటిని అన్నిటినీ కాపాడమని వేడుకొనుచున్నాము. ఎంతమంది బిడ్డలైతే చెరువులను కబ్జా చేస్తున్నారు నాయన అయ్యా. మరి తండ్రి చెరువులను కబ్జా చేసి స్థలాలుగా మార్చి అమ్ముతున్నారు తండ్రి. అపార్ట్మెంట్స్ కడుతున్నారు తండ్రి. వ్యాపార నిమిత్తము దేవా వాటిని వాడుతున్నారు ప్రభువా. వారందరితో మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను. చెరువులను కబ్జా చేసేవారిని, గుట్టలను తండ్రి కబ్జా చేసేవారిని ప్రభువా, స్థలాలను కబ్జా చేసే వారితో ప్రభువా మీరు మాట్లాడండి నాయన. నీ పాదములు పట్టుకొని అడుగుచున్నానయ్యా. అయ్యా మరి నా తండ్రి ఎండాకాలం అంతా కాపాడిన దేవుడు ప్రభువా, ఈ వర్షాకాలము తండ్రి మరి నాయన యేసయ్య మరి ఆకాశము మేఘములతో నిండి తండ్రి మరి ప్రభువా ప్రచండమైనటువంటి వర్షమును తండ్రి మరి నాయన యేసయ్య మరి భూమి కొరకు భూమి సమృద్ధిగా నిండే వర్షమును తండ్రి మీరు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఆనాడు ఏలియా ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత వర్షమును దయచేసినటువంటి దేవుడవయ్యా. ఆనాడు ఈనాడు నువ్వు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు తండ్రి. నీ
పాదములకై స్తోత్రములు నాయన. మాకు మంచి వర్షాలు పడుటకు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి మమ్మల్ని అందరినీ నాయన, మా కుటుంబాలను, మా పిల్లలను నాయన, మా బంధువులను, మా స్నేహితులను, ప్రతి ఒక్కరిని తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. నీ కాపుదలను, నీ భద్రతను, నీ క్షేమమును, నీ ఆరోగ్యమును వారికి అందరికీ దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. వారి పిల్లలను దీవించండి, వారి ఆస్తిపాస్తులను దీవించండి, వారికి ఉన్నటువంటి సమస్తమును దీవించండి తండ్రి నాయన. వారికి ఉన్నటువంటి సమస్తము మీద నీ కంచెను అయ్యా అయ్యా నీ దూతలను, నీ అగ్నిని అయ్యా మరి కంచెగా వేసి ప్రభువా కాపాడమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ దినమంతటిలో తోడుగా ఉండండి అయ్యా. నీ రాకడ ఆలస్యమైతే తండ్రి మరి ఒక దినమును అయ్యా మేము చూచుటకు, మరి ఒక దినములో ప్రభువా మేము ప్రార్థించుటకు, మరి ఒక దినములో నాయన నీకు మొరపెట్టుటకు నీ హస్తమును ప్రభువా, నీ కృపను మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలపు ప్రార్థన మనవులు నీ పాద సన్నిధికి చేర్చుకొని నీ దీవెనలు, నీ ఆశీర్వాదములు మా అందరి మీద కుమ్మరించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.